ఒక వాక్యం చదువుకొని రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్దాం. వాక్యాన్ని చదువుకున్నాం. 3వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుడిలో ప్రవేశించు. కీర్తనలు పాడుతున్న ఆయన ఆలయంలో ప్రవేశించు. ఆయన స్థుతించి ఆయన నామమును కనపరచు. యెహోవా దయను ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములు. దేవుని స్తోత్రములు. దేవుని వాక్యాన్ని తండ్రి, దయగల దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన కన్నా సహోదర ఆయనక కుమార్తె వారి కుటుంబాన్ని ప్రేమించి శ్రేష్టమైన గృహాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. తన శ్రేష్టమైన గృహంలో శ్రేష్ఠులుగా, ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా ఏదైనా కొనసాగుతూ మిమ్మల్ని మహింపర వ్యక్తులుగా ఏర్పరచుకుని ఇంట్లో నివసిస్తుండగా, ప్రవేశిస్తుండగా ఈ ఆశీర్వాదంలో విడుదల గురించి ప్రార్థిస్తున్నాం. నిత్యం మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ అనేక మంది గృహంలో తండ్రి ప్రార్థన చేస్తూ తండ్రి లేఖలు రాయబడిన ప్రకారంగా మీరు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపులకు దీవించబడదు. మీరు ఆగిపోయిన దేవుని కాపాడు వచ్చే ప్రకారంగా ఇంట్లో నుంచి మీకు ఆహ్వానించి వదిలి చేసి ఆశ్రయించమని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంట్లో నివసిస్తుండగా శాంతి సంతోషంతో వదిలి దేవుని యేసు ప్రభువారి శ్రేష్ఠ పరిణామంలో ప్రార్థించి పెట్టుకోవాలనుకుంటున్నాం తండ్రి. ప్రేమించి అది దివ్యమైన వాక్యం బట్టి స్థుతిస్తున్నాం. వాటిని చెప్పబడి కదా మహిమతో చెప్పబడినటువంటి గ్రహకాలం ప్రార్థనా గ్రహకాలం కుమారు గ్రహించండి. అనేక ప్రార్థనలు ఉన్నాయి. ఈ గృహాన్ని బహుగా ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి గృహం నుంచి గృహంలోకి వచ్చేవారు రెండు వారిని మీరు దీవించండి. ప్రభా నాయన వారికి గొప్ప అనుగ్రహించండి. లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీరు దీవించకూడదు చెప్పిన మాటలు ఈ రూపంగా గృహంలో ఉన్నవారి పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గృహంలో చేయబడే ప్రార్థనలు అంగీకరించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దాని తండ్రి ప్రభావ నేను వెల్లడిపరిచే గృహంగా, ప్రభావ నేను అనేకులకు చూయించే గృహంగా, ఈ మహిమకు సాధారణంగా ఉండేటువంటి గృహంగా ఈ గృహాన్ని ఉంచమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ గృహపక్షంగా మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని నేను స్తుతిస్తూ మీ దీవెనకరమైన ఆశ్రయం ఉపయోగించుమని ఆత్మీయ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. దేవుని రాజా మిలా దయగల మా ప్రభువా, ప్రేమగల తండ్రి, మహోన్నతమైన దేవుడు,
మహాపరిశుద్ధుడు ఉన్నత స్థలంలో నివసించేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు సర్వాంతరాన్ని నీతో సమర్పణ ఎవడు లేదైనా పాత్రలు నిష్పరికులు దాసులు ఏ మంచి లేని వారు యథార్థులు లేని వారు లోక సమర మనసు కోరికలు కలిగిన వారు ఇదే లక్షణాలు కలిగిన నరకానికి పోయి ఏమాత్రిస్తాను లేకుండా నిత్య కుమారుడుగా లోకానికి వచ్చి ఆ పాపాన్ని మాకు చూపించి ఒప్పించి మీ శ్రీవారికి నూతనకు వచ్చి ఈనాడు మీ ప్రజల కోసం ప్రార్థన చేసే దానికి భాగ్యం ఇచ్చిన తండ్రి ఇక్కడ భాగ్య లేక లోకంలో అంతమందిలో అనేక లక్షలు మాత్రిస్తాను లేకుండా ఈ కుమారుడు లోకానికి వచ్చి అనేక లక్షణ కార్యం ధరించి మీరు మహిమ పొందండి ఈ సమయంలో ప్రత్యేకంగా మీ రాష్ట్ర విజయ్ ఆయలమ్మను పెట్టుకోమలు వారి అనాది సంకల్పంలో ప్రేమించి భార్య భర్తలకు ఏర్పాటు చేసుకొని వారి సంతోషం పరిచిన బిడ్డలను బట్టి బిడ్డల చదువులు భవిష్యత్తు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి నివాస స్థలంతో కోరి రీతిగా ఆశించిన రీతిగా పిలిచిన ప్రభావ ఈ నివాసాన్ని ఆశ్రయించి పాల్పరిచి మీరు మహిమ పొందండి ఈ రూములో దోషమైన మీ శరీరాలతో కడిగి పవిత్రపరచండి ఆదాకాలంలో భూమి శపించబడి భూమి నుండి ప్రతి వస్తువు నుంచి అమర్చబడింది ప్రతి మీ శరీరాలతో కడిగి విశ్రాంతి నియమ దాయిత్యం నీటి నివసించే కాలంతో మేలు కనగా మహిమకరగా ఉండడానికి సహాయపడవాలి వేరే మహిమపడాలి దోషమైన తొలగించి మీ శరీరాలతో కడిగి పవిత్రపరచాలి యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు పర్వతములు తొలగినను తత్తరిల్లిన కొండలు నాదు కృప నిన్ను విడువదలెను నాదు కృప నిన్ను విడువదలెను నా సమాధానము ప్రభువే నా సమాధానము ప్రభువే పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చదువుకుంటాము. కీర్తనలు 107వ అధ్యాయము 7వ వచనం. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచినాడు. ప్రభు యొక్క మాటలను ఈ కుటుంబం కొరకై ఆశ్రయించుగా ప్రార్థన చేస్తాం. మా ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాము. దయల తండ్రి, మీ దాసుడు హరిబాబు గారు సహోదరి వారి కుటుంబస్తుల కొరకై దయల తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ స్వాస్థ్యం కొరకై ప్రవాసవుతారు. వారు ఒక చక్కని పురము చేరినట్లుగా నివాసపురము చేరినట్లుగా వారిని సరైన విధానంలో మీరు నడిపించిన దానికే ప్రభావ ఈ యొక్క కుటుంబం ఈ గృహం యొక్క ఆరంభం నుంచి ఈ యొక్క ముగింపు వరకు తండ్రి మీరు అన్ని విషయాల్లో మీరు సహాయపడినారు. అందుకని ప్రభావ స్తోత్రాలు చెల్లించున్నాం. లేదంటే ఆశకలను ప్రాణాన్ని తృప్తిపరిచినారు. ప్రతి ఒక్క విషయంలో మీరు సరైన విధానంలో వారికి నడిపించినారు. లేదంటే ప్రార్థనకు ఉత్తరం ఇచ్చినారు. అందుకొరకు ప్రభావ స్తోత్రం చెల్లించుకుంటూ మహిమాగణత ప్రభావాలు చెల్లించుకుంటూ ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారి సింహాసనము ఆయనకు అధికారము నిత్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది కాక బేతేలికి అనుభవం కలిగి ఉండేందుకు సహాయపడం యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్తయు ఆశ్చర్యకరుడు యేసు ఆలోచనకర్తయు బలవంతుడేసు సమాధాన ప్రభు బలవంతుడేసు సమాధాన ప్రభు బలపరచు తన ప్రజలను బలపరచు తన ప్రజలను ప్రార్థన. ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామములో మీ ప్రియులు మరి ఐజాఖండను బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎన్నో దినాలు ప్రార్థించగా వారు నిరీక్షించి కనిపెట్టి ఈరోజు ప్రభావ ఈ రోజుల యొక్క ప్రతిష్టత కార్యక్రమం ప్రారంభమని ముందుకు పరిశుద్ధ యొక్క సహాయం చేద్దాం. ఈ గదులన్నీ రమ్యమైన స్థితి సంపదలు నీ కొత్త నీ గుణాలను రక్షణ సంగీత సునాదములు ఎల్లప్పుడూ ఈ గృహాలను
పదులన్నింటిలో నిత్యము నిన్ను స్థుతించే పడుకున్నాను. ఈ బిడ్డలందరికీ కుటుంబ సభ్యులను దేవుడు ఇచ్చిన మాటలకు ఈ పదులని ఈ గుణాన్ని ఆశీర్వదించాలి. కృపా సత్యములు సంపూర్ణము తండ్రి మహిమను తన సుతునిలో తండ్రి మహిమను తన సుతునిలో మనమందరము చూచితిమి మనమందరము చూచితిమి ప్రభుని గృహము ఆయన పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ప్రేకరుణ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నీ బిడ్డలకి ఈ గృహం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ఎంతో కష్టపడి శ్రమపడి నా తండ్రి నాయన మంచి గృహం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారి సేవ పరిచయంలో నీ బిడ్డలు మీరు ఎంతగా వాడుకున్నందుకు వందనాలు. వారి పక్షంగా మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటి కొరకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటే వంటలు కూడా ఆశీర్వాదకరంగా మేలుకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచమని ప్రార్థించుకుంటాం. వందనములు స్తోత్రం చెల్లించుకుంటే ఘనమైన శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయముతో స్తుతించి ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన ప్రేమ నమ్మకంగా మా ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారి అయిన దేవుడివి, అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడివి, పక్షంగా దేవుడు మీరు మాకు దేవుడిగా దొరికింటే వందనాలు స్తోత్రాలు ప్రభా. అనే దినము మన శుభదినముగా మీరు మాకు అనుగ్రహించే వందనాలు స్తోత్రాలు. బలహీనంగా చేయబడిన పరిచర్యలు నిత్యత్వం నిలిచినట్లు సహాయం చేయము ప్రభా. ఈ యొక్క వంటగదిని డెడికేషన్ చేస్తుండగా ప్రభా మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించండి. ప్రతి అవసరతను నీ మహిమైశ్వర్యం తీర్చుకొని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ కుటుంబానికి ఎంతో మంది వచ్చి ప్రభా వాళ్ళ ఆకలి తృప్తిపరచబడినట్లుగా సహాయం చేయండి. వాళ్ళ రోగములు కుదుర్చబడినట్లుగా సహాయం చేయండి దేవా. మీ యొక్క అద్భుతాన్ని కుటుంబం ద్వారా జరిగించి మీ నామాన్ని మహింపరచుకోమని అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగలిగిన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుని ఇల్లు మోగించబడగా పై నుండి ఆయనే ఇచ్చిన ఈ నూతన గృహాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. మా ప్రభు మీ సేవకులను చూసుకొని మీ దాసులను చూసుకొని ఈ రీతిగా మా తన్ని స్థుతిస్తుండగా మీ యొక్క స్థుతులు ఆశీర్వాదాలు ఇంటిపై ఉంచండి. మీ శిలువ రక్తంతో ప్రోక్షించండి ప్రభు. ఎలాంటి కీడు నష్టం అని అపాయం లేకుండా సహాయం చేయండి. శత్రువులకు ఎలాంటి స్థానం లేకుండా కృప చూపించండి. దయగలని తండ్రి సమాధానమైన గృహంగా చేయట్లో మీ కృప చూపించండి. అనేక దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా చేయట్లో మీ కృప చూపించి సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు, ఇచ్చిన వాక్యాన్ని బట్టి పాడిన పాటలను బట్టి చేసిన ప్రార్థన బట్టి స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కట్టిలకుండా మిమ్మల్ని కాపాడటకు తన మహిమీదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడును అద్వితీయ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యము అధికారమును ఇప్పుడును యుగములకు పూర్వము ఇప్పుడు వచ్చిన వారికి కుటుంబీకులకు
సదాకాలము తోడయుండును గాక. బోలియే ఖుదామని యేసు మసీహ్కి హల్లెలూయా. మా ఆహ్వానం మన్నించి ఆ నిమిత్తమై ఎన్నో దినాలు ప్రార్థన చేసి మరి మా ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి ప్రజలందరి కొరకై, దైవ సేవకుల కొరకై, విశ్వాసుల కొరకై, మా రక్త సంబంధికుల కొరకై, శ్రేయభిలాషుల కొరకై, ముఖ్యంగా పంజాబ్ నుంచి, పూణే నుంచి మా దగ్గరకు వచ్చారు మా బంధువులు. వారి పరిచర్యలో పాల్పొందుతున్నటువంటి ఇద్దరు దైవజనులు వాడబడ్డారు. వారి నిమిత్తమై ప్రభుని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ నూతన గృహం కొరకై మీరు చేసిన ప్రార్థన బట్టి మాకు దేవుడు సాయం చేస్తామని మా నిమిత్తమై ప్రార్థన చేయండి. మీరందరూ మా దగ్గరికి మా ఆహ్వానాన్ని చూసినటువంటి ప్రభుని స్తుతిస్తూ మా కొరకై ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని మా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా తృప్తిగా భోంచేసి వెళ్ళవలసిన ప్రభుత్వం మనం చూస్తున్నాం. దైవ సేవకులు ఇక్కడే ఉండండి. మరి మిగిలినటువంటి వాళ్ళకి అక్కడ కూర్చోలేనటువంటి వాళ్ళేమో పైన చైర్స్ ఉన్నాయి. మరి బఫే సిస్టమ్ కూడా ఉంది. కింద అరేంజ్ చేస్తారు బఫే సిస్టమ్. మందిరం కాడ ఏముండదు. కింద ఏమో బఫే సిస్టమ్ ఉంటుంది, పైన ఏమో చైర్స్లో వచ్చేసి వచ్చేయండి. సేవకులు మొత్తం ఇక్కడ ఉండండి, మీకు అరేంజ్ చేస్తారు. అందరికీ వందనాలు.